గుర్తొస్తారో, ఇలాంటి ఆ టింబర్ డిపోలో కనిపించే పదజాలంతో అక్కడ తీసుకున్న ఇతివృత్తానికి రాసిన వాక్యాలకి అభిమానులు ఇంతగా స్పందిస్తుంటే నా మనసు ఆనందంతో పరవళ్ళు తొక్కుతుంది. ఈ సినిమా విజయానికి శుభసూచకంగా అనంతపూర్లో జరిగిన కార్యక్రమంలో కరువు సీమలో కురిచిన కుండపోత వర్షమే నిదర్శనం. ఆ వర్షాన్ని దేవతల దీవెనల వర్షంగా భావిస్తున్నాను. రేపు అదే వర్షం ఇక్కడ మీరు చూపిస్తున్న ఈ చప్పట్ల వర్షంతో కలిసి కలెక్షన్ల వర్షంగా మారి భవిష్యత్తులో రికార్డుల వర్షంగా మారబోతుందని, ఒక తుఫాన్ సృష్టించబోతుందని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ఆహా, అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్ అనంత శ్రీరామ్ గారు. రామజోగే శాస్త్రి గారు ప్లీజ్. మధ్యాహ్నం అందరికీ నమస్కారం. వేదిక ముందున్న మెగాస్టార్ చిరంజీవి గారికి, చౌదరి గారికి, ప్రసాద్ గారికి, సత్యానంద్ గారికి, రాజా గారి అందరికీ కొన్ని విజయాలు ముందే తెలిసిపోతాయి. ఒక నెల రోజులుగా రీ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు అడపదడప పాటలు, బిట్ సాంగ్స్ రాయవలసి వచ్చి కొన్ని సీన్స్ చూడటం అయితేనేమి, ముఖ్యంగా సినిమా తాలూకు ఒక వైబ్రేషను తమన్లో గమనిస్తూ ఉంటాను నేను ఎప్పుడు. అతని ఉత్సాహం పట్టలేనంతగా ఉంది. తర్వాత డైరెక్టర్ గారు అయితేనేమి, చిరంజీవి గారి ఫ్యామిలీతో వచ్చి చూసి వెళ్ళటం అయితేనేమి, మా ఫీడ్బ్యాక్ అయితేనేమి, ఆ వాతావరణం చూస్తూ వస్తున్నాను. ఆ నమ్మకంతో చెప్తున్నాను, కొన్ని విజయాలు ముందే తెలిసిపోతాయి. రేపటి రోజు బ్రహ్మాండంగా ఉండబోతోంది. మొక్కుబడిగానే మాట కాదు, ఒక పర్ఫెక్ట్గా ప్రూవెన్ స్క్రిప్ట్ ఇది. అత్యద్భుతంగా రీమేక్లని కేవలంగా రీమేక్గా ట్రీట్ చేయకుండా సరికొత్త సినిమాగా భావిస్తూ దానిలో అనువైనటువంటి మార్పులు చేర్పులు చేస్తూ వారి తండ్రి గారి నేతృత్వంలో సలహాలు స్వీకరిస్తూ గొప్పగా తీర్చిదిద్ది ఒళ్ళు దగ్గర పెట్టుకుని క్రమశిక్షణగా డెడికేట్గా పనిచేసి మోహన్ రాజా గారి పర్యవేక్షణలో వస్తున్న సినిమా. థింక్ ట్యాంక్స్, సత్యానంద్ గారు లాంటి పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని మంచి స్టార్ కాస్ట్, నయనతార గారి దగ్గర నుంచి, సల్మాన్ ఖాన్ గారి దగ్గర నుంచి, సత్యదేవ్ దగ్గర నుంచి అద్భుతంగా మాట్లాడేసే భూపాల్, ప్రాణం పెట్టి పనిచేసే తమ్ముడు తమన్, మంచిగా పాటలు కుదిరాయి. రీ రికార్డింగ్ బ్రహ్మాండంగా కుదిరింది. ఇలాంటి ఒక సినిమాలో అద్భుతంగా పాటలు కూడా కుదిరాయి. అనంత శ్రీరామ్, నేను మంచి పాటలు రాశాం. గొప్పదైనటువంటి స్క్రిప్టు, అమితమైనటువంటి పరిశ్రమ, కఠోర దీక్ష, ఒక సంకల్పం, బలం, ఒక కసితో కూడుకున్నటువంటి ఇలాంటి ఒక మంచి ప్రోడక్ట్ తయారైంది. అలాంటి ఒక పద్ధతిలో ఒక స్క్రిప్టు, ఒక కథ మెగాస్టార్ గారు ముందుకు తీసుకొచ్చారంటే ఆయన అభిమాన ప్రేక్షకగణం దాన్ని ఏ లెవెల్కి తీసుకెళ్ళి కూర్చోబెడతారన్నది మనం ఓకే వదిలేసుకునే విషయం. డెఫినెట్గా రేపటి రోజు గొప్పగా ఉండబోతుంది. రేపటి రోజు విజయదశమి నిజంగా పండుగ వాతావరణం మనకందరికీ తీసుకొస్తుందని మనస్ఫూర్తిగా భావిస్తూ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీ భూపాల గారు, అసలు ఒక్కొక్క డైలాగు మామూలుగా లేదు. మీరు రాసిన డైలాగులని మెగాస్టార్ చిరంజీవి గారు అంత పవర్ఫుల్గా చెప్పడం, దాన్ని మేము ఆ రేంజ్లో ఎంజాయ్ చేయడం, మీకు ఎలా అనిపిస్తుంది ఈ మూమెంట్ అంతా? ఈ మూమెంట్ ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి, మా గురుతుల్యులు సత్యానంద్ గారికి, చౌదరి గారికి, ప్రసాద్ గారికి, పెద్దలందరికీ నమస్కారం. ఈ మూమెంట్ నాకు అదేదో సినిమాలో శ్రీలక్ష్మిలో ఉందండి. మాట ఇన్నాళ్ళు ఆగిపోయి సడన్గా వచ్చిన తర్వాత తత్రపడుతూ ఉంటుంది, అబ్బా దబ్బా జబ్బా అంటుంటుంది. ఆ పొజిషన్లో ఉన్నాను ఇప్పుడు నేను. ఎందుకంటే ఆయన ముందున్నారు, ఇక్కడ నిలబడి మైక్ ముందు ఉన్నానంటే షివరింగ్ కింద నుంచి స్టార్ట్ అయింది ఆల్రెడీ. బట్ మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. ఇది మెగాస్టార్ బాస్ ఒక మాది ఏలూరు, ఒక ఫంక్షన్ మీద వచ్చారు. ఏలూరులో ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. బాగా చిన్నగా ఉన్నాను నేను. మా వీధి చివరి నుంచి వెళ్తుంటే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు, చూస్తున్నారు. అందరూ చాలా పెద్దగా ఉన్నారు జనం. నేను ఇంతున్నాను, ఎగిరెగిరి చూద్దామని ట్రై చేసినా కుదరట్లేదు. ఒక జగన్నాథుడు రథం అలా వెళ్తుంటే భక్తులందరూ వెళ్తున్నట్టుగా కొన్ని వేల మంది, రోడ్డు పట్టినంత మంది జనం ఉన్నారు. నాకు చూడటానికి కూడా కుదరట్లేదు, వెళ్ళిపోయింది అంతే. నాకు అర్థం కాల. నేను పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చేసాను. మా అమ్మమ్మ అడిగింది, ఎరా చూసావా, చిరంజీవిని చూసావా? లేదమ్మా, బాగోదులే, వెళ్ళలేదు నేనే అని చెప్పాను. ఏంటంటే లేదు, రేపు పొద్దున్న భవిష్యత్తులో వెళ్ళి పని చేయాలి కదా నువ్వు, అందుకని వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన ఇప్పుడే వచ్చేయంటే తిడతారేమో అని భయం వేసి వెనక్కి వచ్చేసాను నేను. ఇది నిజంగా జరిగింది, ఎగ్జాజరేషన్ కాదు. ఎందుకంటే నా ఫ్రెండ్స్కి, నా కుటుంబ సభ్యులందరికీ తెలిసిన విషయం. అది ఒక డ్రీము. ఆ రోజు అమ్మమ్మకి చెప్పిన ఒక అబద్ధం ఈరోజు నిజమయ్యి ఈ డెమిగాడ్ ముందు నిలబడ్డాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ 1998 చూడాలనుంది అనే సినిమా రిలీజ్ అయినప్పుడు 50 days తర్వాత ఒక ఫంక్షన్ అన్నపూర్ణలో జరుగుతున్నప్పుడు ఒక సాంగ్ని
టోకెన్ ఆఫ్ లవ్ అని ఆడియన్స్కి ఫ్యాన్స్కి మీరు పాట ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది ఆ సినిమాకి. ఆ ఫంక్షన్ మొత్తం ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు మీ చుట్టూ ఉన్నది నేనే సార్, మైక్ అందిస్తూ స్క్రిప్ట్ ఎవరెవరు ఆడియన్స్ ఫ్యాన్స్ ఏం క్వశ్చన్లు అడిగారో వాళ్ళందరికీ ఫోన్లు చేస్తూ నచ్చిందా నచ్చలేదా అని కనుక్కొని ఆ లిస్ట్ అంతా తీసుకొచ్చి మీ దగ్గర పెట్టాను. 102 ఫేవర్లో మీరు వచ్చి అన్నపూర్ణ కాటేజీలో కూర్చుంటే మీ ముందు కూర్చొని ఇది సార్ జరిగిందని చెప్పాను. ఆ రోజు మీ దగ్గర నేను మాట్లాడాను, ఒక క్వశ్చన్ అడిగాను, దాన్ని కట్ చేసి ప్రోమోగా రిలీజ్ చేస్తే ఎవరు నమ్మలేదు సార్. నా ఫ్యామిలీ నమ్మలే, ఫ్రెండ్స్ నమ్మలే. చిరంజీవి గారి ముందు నిలబడి నువ్వు అడగడం, ఆయన దానికి సమాధానం చెప్పడమా, నీది ఆయనది వేరే వేరే కట్ చేసి ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళటానికి కూడా నీకు అంత సీన్ ఉందని మాట్లాడారు సార్. అది నిజమని నేను చెప్పుకోవడానికి ఇవాళ నేను చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఇలాంటి ఎన్నో 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 ఇన్సిడెంట్లు సార్. వాటన్నిటిని దాటుకుంటూ వచ్చి, అంటే జనరల్గా చిన్నప్పటి నుంచి నేను ఏ ఆర్టిస్ట్కి కూడా ఫ్యాన్ కాదు సార్. నేను ఒక గ్రేట్ పర్ఫార్మర్ ఉన్నాడంటే పిచ్చి సార్ నాకు. మీ పున్నమ నగర్ నుంచి, మీ ఆపద్ బాంధవుడు చూసి, మీ స్వయం కృషి చూసి, మీ రుద్రవేణు చూసి, అలాంటి ఒక నట విశ్వరూపాన్ని చూస్తుంటే ఇంకా మెస్మరైజ్ అవ్వడం తప్ప ఏం జరుగుతుంది? మీకు గుర్తుంటే ఈ షూటింగ్ ప్రతిరోజు మీరున్న ప్రతిరోజు ఆల్మోస్ట్ నేనున్నాను సార్. ఆడియన్స్ కన్నా ముందు మీ నోట్లోంచి నేను రాసిన మాట బయటకు వస్తుంటే ఎలా ఉంటుందో చూడాలని ఆత్రంతో వచ్చి నిలబడ్డాను సార్ అక్కడ. ఇది మామూలుగా చెప్తుంటే నాకు అంటే ఎలా చెప్పాలో కూడా అర్థం కాని ఒక కండిషన్ సార్. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ సినిమా మీరు చేస్తున్నారని తెలిసినప్పుడు నేను గురుగారు సత్యానంద్ గారితో కూడా మాట్లాడాను సార్. బాస్ చేస్తున్నారేంటి ఈ సినిమా, అది వేరే సినిమా, ఇది వేరే సినిమా, బాస్ ఉన్న ఇమేజ్ ఏంటి, అదేంటి ఇదేంటని కూడా ఆయనతో నేను మాట్లాడాను సార్. ఎక్కడో ఒక చిన్న ఇదేంటి బాస్ ఇమేజ్ కంప్లీట్ డిఫరెంట్ కదా అని. దానికి నన్ను మీరు సెలెక్ట్ చేసుకున్నారని తెలిసిన తర్వాత ఇదేంటి ఆయనకి నేను రాయాల్సిన డైలాగ్ ఒక అత్తయ్య కూడా అమ్మాయి కూడా ఒక దొంగ మొగుడు, ఒక పంచులు, ఒక మేనరిజమ్స్ ఉన్నాయి రాయాలి కదా, ఇది నార్మల్గా ఇది వచ్చింది ఏంటి, ఒకేలా ఏదైతే బాస్ వచ్చారు అది చాలు నాకు, ఆయనకి అన్నా కూడా చాలు అనుకున్నాను. ఎందుకంటే మీరు పాలిటిక్స్కి వెళ్ళడానికి ముందు లాస్ట్ సినిమాకి ఒక్క మాట మీ నోట్లోంచి వస్తే తర్వాత మీరు మళ్ళీ వెనక్కి వస్తారో రారో తెలియదని నాగబాబు గారిని ఫోన్ చేసుకుంటూ అడిగాను సార్ నేను. ఒక్క మాట ఆయన ఇలా అంటే చాలు నాకు అని. ఇవాళ 2 గంటల 37 నిమిషాలు దాదాపు మాట్లాడారు. ఇది అదృష్టమా వరమా ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి ఒక సందర్భంలో ఇవన్నీ నేను మీకు చెప్పలేకపోతే ఎప్పటికీ చెప్పలేను. ఎందుకంటే మీ ముందు నిలబడైతే నేను ఖచ్చితంగా మీరు ఒంటరిగా ఉన్నప్పుడైతే నేను మాట్లాడలేను, నా వల్ల కాదు. ఇంతమంది ఉన్నారు కాబట్టి ధైర్యంగా చెప్పేస్తున్నాను సార్ ఇవన్నీ. సో అలాగే మా డైరెక్టర్ రాజా గారు, ఎవరైనా నేను సినిమా కోసం చచ్చిపోతానంటారు సార్, కానీ ఈయన పక్కనోడు కూడా చంపేస్తాడు. సిట్టింగ్కి మొదలు పెడితే పొద్దున్న 7 గంటలకి టిఫిన్తో మొదలు పెడితే రాత్రి 2 గంటలకి కునుకుపాట్లు పడుతున్నాడు కూడా ఇప్పుడు ఏం చేద్దామంటే సీన్ అంటుంటాడు ఆయన. రాక్షసుడు అంటే రాక్షసుడు సార్. థ్యాంక్ యూ సో మచ్, మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను, చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే తమ్ముడు సత్యదేవ్, ఒక్క బాధ ఉండిపోయింది సార్, ఒక్క డైలాగు విత్ యువర్ పర్మిషన్ సినిమాలో లేనిది చెప్తాను. ఒక డైలాగ్ ఒక సీన్లో రాయడం జరిగింది, లెంగ్త్ కొంచెం నిడివి కారణంగా పక్కన పెట్టడం జరిగింది. చిరంజీవి గారు ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మాట్లాడేది ఆయన పర్ఫార్మెన్స్, డాన్సులు, స్టైల్స్ అన్నీ మాట్లాడుతూ ఒకటి ఖచ్చితంగా మాట్లాడతారు, అది ఆయన కళ్ళు. ఆ కళ్ళ గురించి ఒక మాట నేను రాశాను, అది యాక్సిడెంటల్గా తీసేసాం కదా సార్, లేదుగా, ట్రిమ్ అయిందిగా, ఓకే, అందుకే చెప్తున్నా, అందుకు ఉన్నది చెప్పకూడదు కాబట్టి. ఆ కళ్ళ గురించి ఒక మాట రాశాను, అది సందర్భంగా చెప్పిన సెలవు తీసుకుంటాను. ఆయన కళ్ళ గురించి ఒక్క మాట సత్యదేవ్ నోట్లోంచి రాలేదు యాక్సిడెంటల్గా. ఆ కళ్ళు ఎవడో కత్తులు తయారు చేసేవాడు చేసుంటాడు, అందుకే అలా ఉన్నాయి, ఏదో ఒకటి మాట్లాడంటాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. అండ్ ఒక అద్భుతమైన నా పనిని మెచ్చి మంచి మాటలు 4 వేసి ఏదో చిన్న మిణుకుమంటున్న మిణుగుడు పురుగు మధ్యలో తిరుగుతున్న నాకు సడన్గా ఒక పెద్ద ఫ్లడ్ లైట్ లాంటి ట్వీట్ చేసి నా భవిష్యత్తుకి ఒకేసారి ఒక 100 మెట్లు పెంచినందుకు నిజంగా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్స్ అలాట్. అండ్ నా గురించి నాకు మంచి మాటలు చెప్పిన మా రామజోగి శాస్త్రి గారికి, నా మిత్రుడు అనంత్ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ భూపాల్ గారు. కంగ్రాచులేషన్స్, వీ కెన్ అండర్స్టాండ్ యువర్ ఎమోషన్స్. అండ్ రేపు దసరా పండుగ రోజు మీరు రాసిన డైలాగులు చిరంజీవి గారు చెప్తుండగా అలా పేలుతూ ఉంటే దసరా పండుగ రోజే దివాళీ కనిపిస్తుంది అనమాట మనకి థియేటర్స్లో. సో మరికొద్ది గంటల్లో ఎదురు చూస్తూ ఉన్నాము సినిమాని చూసి ఎంజాయ్ చేయడానికి. అయితే ఇప్పుడు వేదిక పైన మనం వరుసగా అద్భుతమైన రచయితలు మాట్లాడడం వింటూ ఉన్నాం కదా. మరి ఆ రచయితలు, అలాంటి రచయితలకే కాదు ఎంతోమంది నటీనటులకి కూడా ఒక బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అయినటువంటి ఒక వండర్ఫుల్ పర్సన్ ఇప్పుడు నేను స్టేజ్ పైకి ఇన్వైట్ చేయాలని అనుకుంటున్నాను. దట్ ఈజ్ నన్ అదర్ దాన్ సత్యానంద్ గారు. సాదరంగా విత్ రెస్పెక్ట్ కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. సార్ సత్యానంద్ గారిని పిలుస్తున్నా సార్, మీతో పాటే వస్తారా? ఓకే ఓకే. ఓకే, సో మరికొంతమంది టీమ్ మెంబర్స్ మాటలు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరందరూ ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారి స్టేజ్ ప్రెజెన్స్ ఇదంతా మరికొద్ది సేపట్లో జరుగుతుంది. బట్ దానికంటే ముందు ఇందాక నేను మీకు చెప్పినట్టుగా తమన్ గారి సంగీత సారథ్యంలో ఈ సినిమాలోని ఒక పాటని ఎక్స్క్లూజివ్గా ఇవాళ మీడియా మిత్రులందరి కోసం రిలీజ్ చేయడం జరుగుతోంది. కేవలం ఇక్కడ స్క్రీన్ పైన చూసే అవకాశం మాత్రమే లభిస్తుంది. సో లైవ్లో దయచేసి ఈ పాటను టెలికాస్ట్ చేయకండి. అండ్ ఎవరు కూడా ప్లీజ్ మీ మొబైల్స్తో రికార్డ్ చేయకుండా కేవలం స్క్రీన్ పైన చూసి ఎంజాయ్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా తమన్ గారి సంగీత సారథ్యంలో రామజోగయ్య శాస్త్రి గారి రచనలో మన ముందుకు వస్తున్న బ్లాస్ట్ బేబీ సాంగ్ ని చూసేద్దాము ఆన్ స్క్రీన్. కెన్ వి హ్యావ్ ద సాంగ్ ప్లీజ్?
మంచి అమేజింగ్ అద్దరిపోయే పాట ఇచ్చేశారు. మంచి పార్టీ సాంగ్ లాగా కూడా ఉందని చెప్పాలి. ఎనీవేస్ మరిక ఆలస్యం చేయకుండా టీమ్ మెంబర్స్ అందరినీ స్టేజ్ పైకి పిలిచే సమయం ఆసనమైంది. కెన్ వీ హ్యావ్ ద చైర్స్ ప్లీజ్? Q&A సెషన్ కూడా ఉండబోతోంది. ఇవాళ మన గాడ్ ఫాదర్ టీమ్ మెంబర్స్ అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి సమక్షంలో ఇవాళ మీడియా మిత్రులతో ఇంటరాక్షన్ కూడా జరగబోతోంది. రిక్వెస్టింగ్ ఆల్ ద మీడియా ఫ్రెండ్స్ టు గెట్ రెడీ విత్ బ్లాస్ట్ బేబీ క్వశ్చన్స్. ఎనీవేస్ సో గాడ్ ఫాదర్ విజయదశమి సందర్భంగా మరికొద్ది గంటలో థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ ఓపెనింగ్స్ ఒక రేంజ్లో స్టార్ట్ అయిపోయాయి. హౌస్ఫుల్స్ ఆల్రెడీ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఏ యాప్ ఓపెన్ చేసినా కూడా. అండ్ కీప్ అలాగే ఇప్పుడు సత్యానంద్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. సార్ మెగాస్టార్ గారిని మరికొద్దిసేపట్లో పిలిచేస్తాం సార్ ప్లీజ్. మాకు తెలుసు మెగాస్టార్ చిరంజీవి గారికి అత్యంత ఆత్మీయులు సత్యానంద్ గారు. ఆయన సినిమా ఇండస్ట్రీలో ఎంతోమందికి గురువులు అండ్ ఎంతోమందికి ఒక మంచి గైడ్ అని చెప్పాలి. వెల్కమ్ సత్యానంద్ గారు, ప్లెజర్ హ్యావింగ్ యూ హియర్. అండ్ ఎస్ తని ఓరువన్ సినిమా వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫిల్మ్స్ ఆఫ్ మోస్ట్ తెలుగు పీపుల్ అని కూడా చెప్పాలి. అటువంటి సినిమాని అందించినటువంటి ఫెంటాస్టిక్ డైరెక్టర్ ఈసారి మెగాస్టార్ చిరంజీవి గారిని గాడ్ ఫాదర్ గా సరికొత్త అవతార్లో మనకి అందించబోతున్న డైరెక్టర్ మోహన్ రాజా గారు. కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? మరిక గట్టిగా చప్పట్లతో గాడ్ ఫాదర్ కి వెల్కమ్ చెప్పేద్దామా? మెగాస్టార్ చిరంజీవి గారికి సాదర స్వాగతం. తన పర అనే భేదం లేకుండా ఎవరినైనా
వేదిక ముందున్నటువంటి మీడియా మిత్రులకి, స్టేజ్ మీద ఉన్నటువంటి మా మెగాస్టార్ చిరంజీవి గారికి, డైరెక్టర్ రాజా ఆర్బి చౌదరి గారికి, సత్యానంద్ గారికి, సత్యవ్ గారికి, ఈ సినిమాలో పనిచేసిన అందరు టెక్నీషియన్లకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. ముందుగా అనంతపురంలో ఫంక్షన్కి అక్కడ కృషి చేసినటువంటి అభిమానులందరికీ, నేను అనంతపురం అంటానే చిరంజీవి గారు కానీ, మా చరణ్ బాబు కానీ పెట్టుకోండి అని ఒకే ఒక మాట, కనీసం అక్కడ ఎందుకని కూడా అడగకుండా అవకాశం ఇచ్చారు. అక్కడ అభిమానులు చూపించిన ప్రేమ, రాయలసీమలో అనంతపురం టౌన్లో చూపించినటువంటి ప్రేమ అతీతం, అద్భుతం, అమోఘం. ఆ ఫంక్షన్ అంతా చేసింది చిరంజీవి గారికి కొన్ని విషయాలు తెలియాలి. ఫ్యాన్సే దగ్గరుండి ఆ ఫంక్షన్ మొత్తం ఆర్గనైజ్ చేశారు సార్. అక్కడ ఉండేటటువంటి ఫ్యాన్స్ నాకు తెలిసి వాళ్ళ ప్రేమ, మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన రోజు నుంచి నేను అనంతపురం వాళ్ళతో ట్రావెల్ అవుతున్నాను. వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తారంటే అమోఘం. సామాన్యమైన సభ కాదు. మన బాబీ, మన వాళ్ళందరూ వచ్చి కొద్దిగా అక్కడ పరిస్థితులు అవన్నీ బాగానే ఉంటాయంటే, మీరు అనంతపురం ఫంక్షన్ గురించి మీకు ఏమి సంబంధం లేదు. అద్భుతమైన విజయం సాధిస్తుంది ఆ ఫంక్షను. అక్కడ ఉండేటటువంటి అభిమానులు అంత గొప్పవాళ్ళు. వాళ్ళతో నేను ఆల్మోస్ట్ చిరంజీవి గారి కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళతో నేను చిరంజీవి గారితో స్నేహం ఉన్న రోజు నుంచి కూడా నాకు స్టార్ట్ అయ్యింది. వాళ్ళందరూ మన మనుషులు, వాళ్ళు అంత అద్భుతంగా చేస్తారు అని చెప్పాను. అక్కడ కృషి చేసినటువంటి అభిమానులకి, అక్కడ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన శ్రేయా మీడియాకి, ఆడ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీ గారు, కలెక్టర్ గారు, మున్సిపాలిటీ, ప్లస్ ప్రతి ఒక్కరికి సహకరించిన, రోడ్ల మీద కొన్ని వేల మంది ఆగిపోయారు సార్. గ్రౌండ్లోకి వదలలేని పరిస్థితిలోకి వచ్చింది. ఇంకా పెద్ద గ్రౌండ్ అనుకున్నాం. ఆ గ్రౌండ్లో ఎగ్జామ్స్ ఉండిన దానివల్ల అవకాశం రాలేదు. అధికారులు అందరూ, పోలీస్ శాఖ కానీ అందరూ సహాయ సహకారాలు అందించారు కాబట్టి అంత పెద్ద వర్షంలో ఆ ఫంక్షన్ సక్సెస్ అవటం జరిగింది. నిజంగా ఫ్యాన్స్ అందరికీ, ఎంటైర్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ ఆ ఫంక్షన్ నుంచి ఒక జోష్లో ఉన్నారు సార్. అది నిజంగా వాళ్ళందరూ ఓన్ చేసుకున్నారు ఆ ఫంక్షను. ఖచ్చితంగా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చిరంజీవి గారి గురించి చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ నా బిగినింగ్ సినిమా కెరీర్ కన్నా తర్వాత నుంచి చిరంజీవి గారితో ఆల్మోస్ట్ 82 నా చిన్నప్పటి నుంచి ఈ అనంతపురం సభలో మాట్లాడాలనుకున్నాను, కుదరలేదు. ఏమైపోయిందంటే చిరంజీవి గారితో ఎక్కువ సాన్నిహిత్యం అయిపోయి, నేను చిన్నప్పటి నుంచి తిరుపతి నుంచి చెన్నై అనేది నాకు ఒక 2-3 అవర్స్ జర్నీ. ప్రతిరోజు ఉదయాన్నే ఇంటికి వెళ్ళిపోతే ఇంట్లోకి పిలిచేసేవాళ్ళు, మేకప్ రూమ్లో కూర్చోబెట్టుకునేది, సార్ మేకప్ వేసుకుంటా నాతో అన్నీ మాట్లాడుకునేవాళ్ళు. షూటింగ్ గాడికి వెళ్ళిపోయేవాళ్ళం, వచ్చేవాళ్ళం. సినిమా తీయాలి. దొంగమొగుడు టైంలో అడ్వాన్స్ ఎత్తుకెళ్ళిపోయా విజయ స్టూడియోలో. మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడు, సార్ అడ్వాన్స్ తెచ్చాను సార్, సినిమా తీయాలి మీతోని. నువ్వు చిన్నపిల్లోడు ఏంటే, నువ్వు నాతో సినిమా తీసేదే, అడ్వాన్స్ రిటర్న్ తీసుకెళ్ళిపో అనేసి పంపించేసి, ఇప్పుడు ఆల్రెడీ ఇంట్లో ఏమైపోయిందంటే చిరంజీవి గారి ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరిని అయిపోయి డేట్లు అడిగితే ఏమన్నా మళ్ళీ ఇంట్లోకి రానిరేమో అన్న ఒక అనుమానం కలిగిపోయింది నాకు. ఆల్మోస్ట్ ఇంట్లో వాళ్ళ బ్రదర్స్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, ఎలాగో నేను ఒకరిని అయిపోయాను ఇంట్లో, మేడం గారికి, అందరికీ. అసలు అంత నేను క్లోజ్ అయిపోవటంతో నేను ఆ స్నేహం వదులుకోకూడదనే ట్రావెల్ అయ్యాను చిరంజీవి గారితో. అందరిలాగా అరవింద్ గారిలాగా నేను ప్రొడ్యూసర్గా
బిహేవ్ చేసి ఉంటే ఈ అరవింద్ గారి లాగా ఒక 10 సినిమాలు తీసేసి ఉంటాయి ఈ వేళకి. ఆ రకంగా స్నేహం. తర్వాత విజయవాడలో విజేత ఫంక్షన్కి జన సందోహం, జన సముద్రం అయిపోయి ఫంక్షన్ జరగల. తిరుపతిలో పసివాడు ప్రాణం 100 days ఫంక్షన్ పెట్టారు. నేను అడిగాను. ఒక 1.5 month నుంచి దానికి ఒక ప్రీ ప్లానింగ్తో అరవింద్ గారు ట్రైన్లో వచ్చేవాళ్ళు, మేము పోయి తీసుకొచ్చేవాళ్ళం. గ్రౌండ్ దగ్గర ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలనో అన్ని జాగ్రత్తలు తీసుకొని ఒక అద్భుతమైన ఫంక్షన్ చేసి సక్సెస్ చేశాం. ఎందుకంటే విజయవాడలో స్టేజీనే ఎత్తుకెళ్ళిపోయారు ఫ్యాన్స్. స్టేజీ మీద ఎవరిని ఉంచలా, అంత తోసుకొని వచ్చేసారు క్రౌడ్. సరే, ఆ రకంగా ఎన్నో సంవత్సరాలుగా ట్రావెల్ అవటం జరిగింది. ఆ అసోసియేషన్ అట్నే కంటిన్యూ అయింది. తర్వాత చరణ్ సినిమా అప్పుడు మాత్రం స్టార్టింగ్లోనే గట్టిగా కూర్చున్నాను, నేను చరణ్ బాబుతో సినిమా చేయాలి సార్ అని. సరే, ఫస్ట్ దత్ గారు చేస్తున్నారు, సెకండ్ అరవింద్ గారు, మూడోది నువ్వు చేసుకో అన్నారు. సరే, మూడో సినిమా వచ్చేతలకి నాగబాబు ఉన్నాడు, తర్వాత నువ్వు చేసుకో అన్నారు. 4వ సినిమా చరణ్ బాబు నాకు ఇవ్వటం జరిగింది మాట ప్రకారం. ఎందుకంటే స్టార్టింగ్ నుంచే అలర్ట్ అయ్యాను, లేదంటే వెనకబడిపోతాను సినిమా అని. ఆ ఉద్దేశంతో 4వ సినిమా మగధీర తర్వాత 1.5 year బాబు వెయిట్ చేసి ఒక కథ అనుకొని మొదలుపెట్టి సూపర్ గుడ్లో, సరే ఏదో మధ్య వద్దనుకొని ఇంకో కథను సెట్ చేసి చిరంజీవి గారు అప్పుడు గ్యాప్ ఉండటం, ఆ రచ్చ అనే సినిమా అప్పుడు రావటం జరిగింది, సెన్సేషనల్ హిట్ అయింది. ఆ రకంగా డిలే అయిపోయి ఫైనల్గా ఒకరోజు చరణ్ బాబు ఫోన్ చేశాడు. చేసి సుకుమార్ గారు సినిమా చూశారు, బాగుందన్నారు, డాడీకి బాగుందన్నారు, మీరు వెళ్ళి రైట్స్ కొనుక్కోరండి అన్నారు. సరే, బాబు చెప్పాడు, ఇంక నేను చేసుకుంటా వెళ్ళిపోవటం తప్పనిచ్చి ఇంక బాబుకి ఎదురు చెప్పేది ఏం లేదులే అని వెళ్ళి వచ్చిన తర్వాత పోయి కొనుక్కొని వచ్చాము రైట్స్. కొనుక్కొచ్చిన తర్వాత బాస్కి సైరా బిజీలో ఉన్నారు పెద్ద ఆయనతో, అప్పుడు చెప్పడం జరిగింది. సరే, దాని మీద నెంబర్ ఆఫ్ రకరకాలుగా జరిగిన తర్వాత సరే ఫైనల్గా ధృవ 2 గురించి చరణ్ బాబుతో రాజా డిస్కషన్ ఉంది. ఎందుకంటే ధృవ తెలుగులో తనివరం నేనే రైట్స్ కొని చేసాం. చేసిన తర్వాత ధృవ 2 నేరేషన్లో ఉండేటప్పుడు ఒక ఆప్షన్ రాజా అనే ఉద్దేశంతో తీసుకోవటం జరిగింది. తీసుకున్న తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ అవటం. ఈ సినిమాకి చిరంజీవి గారి సినిమాకి నిర్మాతం చేసింది మాత్రం చరణ్ బాబే. దీంట్లో చిరంజీవి గారి కన్నా ఫస్ట్ మా చరణ్ బాబుకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనకి ఎంతోమంది ఉన్నారు, బాబుకి ఎవరికి చెప్పినా పోయి రైట్స్ కొనుక్కొస్తారు. ఒక ఎన్వి ప్రసాద్నే చూస్ చేసుకున్నాడంటే సరే డాడీతో ఒక సినిమా చేయించాలి ప్రసాద్ గారికని ఆయన అనుకోబట్టి ఇది జరిగింది. ఖచ్చితంగా ఇది నాకు చాలా శుభదినం, గర్వకారణంగా కూడా ఉంది. ఖచ్చితంగా చరణ్ బాబు అయితే 9 సినిమాలు మాట ఉంది సార్ నాకు, ఇప్పుడు 2 అయినాయి, ఇంక 7 సినిమాలు ఆయనతో చేసుకుంటాను సార్. ఆ రకంగా ఈ సినిమా కోసం పనిచేసినటువంటి రాజా ఏట్రు మోహన్ గారు కూడా ఈ సినిమాలో చాలా సంవత్సరాల తర్వాత ఎక్కువసేపు స్పెండ్ చేసి సినిమా కోసం, ప్లస్ సత్యానంద్ గారు గైడెన్స్లో రైటర్స్ చాలామంది, లక్ష్మీభూపాల్ గారు, వీళ్ళందరూ ఎంతోమంది చాలా రోజులు డే అండ్ నైట్ కూర్చొని దీనికి కావాల్సినటువంటి మార్పులు చేర్పులు చేసి చాలా గొప్పగా తీర్చిదిద్దారు. ఇది ఫ్యాన్స్ అందరికీ ఒక పండగ లాంటి వాతావరణమే. ఖచ్చితంగా రేపు ఊహించని రీతిలో ఓపెనింగ్స్ ఉంటాయి ఈ సినిమాకి. మీరందరూ గర్వకారణంగా ఉండేటువంటి సినిమా అవుతుంది. ఈ సినిమా వస్తుందంటే కేవలం చరణబాబు వల్ల ఈ సినిమా రావటం జరిగింది. చౌదరి గారి 96వ సినిమా కూడా స్టార్ట్ అవుతుంది. దాదాపు ఒక 20 yearsగా చౌదరి గారితో అమ్మన్ అనే సినిమా ఇక్కడ అమ్మూరు అని వచ్చింది. ఆ సినిమానిచ్చి మేము చౌదరి గారితో ట్రావెల్ అవుతున్నాం. దగ్గర ఒక 22 years నుంచి 20 పైనే. ఆ రోజునిచ్చి ఈ రోజు వరకు మా ఇద్దరి మధ్య సినిమా డిస్కషన్లో తప్పనిచ్చి వేరే రకమైనటువంటి ఏమి లేవు.
చెన్నైలో వెరీ బిగ్ ప్రొడ్యూసర్ ఆయన. ఈరోజు ఇక్కడికి వచ్చి మేమందరం కూడా ఆయన గైడెన్స్లో చాలా డిసిప్లైన్ నేర్చుకున్నాం. వాస్తవంగా ఒక డిసిప్లైన్ సినిమా తీసేటప్పుడు ఎలా ఉండాలనేది చౌదరి గారి గైడెన్స్ కూడా మాకు చాలా ఉపయోగపడింది. ఖచ్చితంగా ఇది 100 సినిమాలు తొందరలో చౌదరి గారికి పూర్తవబోతున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా తెలుగులో మాకు అత్యంత అద్భుతమైన విజయాన్ని ఇచ్చి సక్సెస్ని ఇస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. తమన్ కానీ నీరవ్ షా గారు కానీ ఊహించని గిఫ్ట్ చరణ్ బాబు ఇంకోటి ఇచ్చారు. మెగాస్టార్ గారితో సినిమా తీయాలని ఉంటే ఇంకో ఇండియన్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా తీసుకొచ్చి పక్కన నిలబెట్టి మాకు సినిమా తీసే అవకాశం. మేము సల్మాన్ ఖాన్ గారి దగ్గరికి అప్రోచ్ అవటమే కుదరదు. అటువంటిది 10 minutesలో సల్మాన్ ఖాన్ గారు ఈ సినిమాలో యాక్ట్ చేయటం అంటే ఒప్పుకొని చరణ్ బాబు మీద చిరంజీవి గారి మీద ఉండే అతని కృతజ్ఞత చూస్తే అసలు మాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఇండియన్ సూపర్ స్టార్ ఒక చరణ్ బాబుకి చిరంజీవి గారికి ఇంత రెస్పెక్టా అనేది కందని అవకాశం మాకు ఇది. మా బ్యానర్కి చౌదరి గారికి నాకు ఒక ప్రెస్టేజియస్గానే ఈ సినిమా తీసాం. ఖచ్చితంగా మీ అందరూ అంచనాలని అందుకుంటుంది. ఈరోజు సల్మాన్ ఖాన్ గారికి ఎంటైర్ మెగా ఫ్యాన్స్ సల్మాన్ ఖాన్ గారు కూడా ఫ్యాన్స్ అయిపోయారు. ఎందుకంటే ఆయన చూపించినటువంటి ప్రేమ, కృతజ్ఞత వెలకట్టలేనిది, వెలలేనిది. ఖచ్చితంగా రేపు సల్మాన్ ఖాన్ గారు ఇక్కడ ఆడియన్స్ చేస్తున్నటువంటి వీడియోలు చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, సంతోషపడతారు, ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఈ అవకాశం చరణ్ బాబు మాకు ఇప్పించిన దానికి, చరణ్ బాబుతో కలిసి పనిచేసే అవకాశం చిరంజీవి గారు ఇచ్చిన దానికి, నయనతార కానివ్వండి, నీరవ్ షా కానివ్వండి, ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ కానివ్వండి, సెల్వా కానివ్వండి, అండ్ అనలర్స్ కానివ్వండి, ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజ్, ప్లస్ ఆర్ట్ డిపార్ట్మెంట్ టీం కానీ, తమన్ టీం కానివ్వండి, ప్లస్ నటీనటులు కానివ్వండి, చాలామంది ఈ సినిమాలో. మీకు అందరికీ తెలియని విషయం, నయనతార రాజాతో ఒక ట్రావెలింగ్ ఉంది. ఆ ట్రావెలింగ్లో నయనతారాన్ని ఒప్పించింది మాత్రం రాజానే. మొన్న లాస్ట్ మంత్లో ఒకే ఒక రోజు ఆ అమ్మాయితో షూట్ ఉండింది 12th. చేసే ఒకే ఒక 2 hours వర్క్. తెలియాలి కాబట్టి చెప్తున్నా అండి, తప్పుగా కాదు. షూటింగ్ కూడా వచ్చి గమ్మున వెళ్ళిపోయింది, కానీ ఆ అమ్మాయికి డబ్బులు బ్యాలెన్స్ ఉంటే కూడా మమ్మల్ని అడగలేదు. అంటే అంత నిబద్ధత గల హీరోయిన్ అనిపించింది. ఎందుకంటే లాస్ట్ డే అయిపోతూ ఉంది అనేదానికన్నా నయనతారలో ఉండే డిసిప్లైను నిజంగా మాకు ఆకట్టుకుంది. అయిపోయిన తర్వాత మేము డబ్బులు పంపించేసాం, బట్ షూటింగ్కి ప్రయారిటీ ఒక ఆర్టిస్టు ఇచ్చినటువంటి ఇది మేము ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 1 hour యాక్షన్ అది. అయినా సరే మనల్ని ఏమీ మాట్లాడకుండా యాక్ట్ చేసి వెళ్ళి మమ్మల్ని అయితే ఒక్కరోజు కూడా ఫోన్ చేసి వాళ్ళ టీం డబ్బులు కూడా అడగలేదు. తర్వాత మేము ఇవ్వాల్సింది ట్రాన్సాక్షన్ చేసుకున్నాం. అంటే కొద్దిగా ఇటువంటివి నయనతార గురించి తెలియాలి కాబట్టి వాస్తవాలు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరికీ అనంతపురంలో సభ చేసినందుకు, మీతో పాటు ఎప్పటి నుంచో అనంతపురంలో సభ పెట్టాలని మీరందరు నన్ను గొడవ ఎప్పుడు మీ తిరుపతిలో పెట్టుకుంటారు, మా ఊర్లో పెట్టండి అని అడిగిన దానికి, ఆడ మీరు ఘన విజయం చేసిన దానికి, మళ్ళా ప్రభుదేవ గారు ఒకరు ఈ సినిమాలో లాస్ట్ సాంగ్ కోసం 1 month పైన శాండీ మాస్టర్ ప్లస్ ఫైట్ సాంగ్ అప్పుడు ప్రేమ్ రషత్ గారి సలహాలు, సల్మాన్ ఖాన్ టీం సమీరా, డాడీ గారు, వీళ్ళందరూ కూడా మాకు బాంబేలో ఏం కావాల్సి వచ్చినా సరే వాళ్ళ సొంత సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ కంపెనీ లాగా మమ్మల్ని చూసి మమ్మల్ని ఆదరించిన దానికి ఖచ్చితంగా కృతజ్ఞతలు. ఈ సినిమాలో మీకు అందరికీ ఒక సర్ప్రైజ్ ఉంటుంది, అది చెప్పమన్నారు. ఇప్పుడు వద్దులేండి, రేపు థియేటర్లో మీరు చూడండి. ఆ సర్ప్రైజ్ మీరు 3 సీన్లు ఉంటాయి.
ఆయన గురించి ఇప్పుడు చెప్పకూడదు. ఆ 3 సీన్లు ఫ్యాన్స్ క్లాప్స్ కొట్టే సీన్లే. ఖచ్చితంగా మీరు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. ఆ 3 సీన్లు చెప్పమంటున్నారు, నేను చెప్పను, మీకోసం సర్ప్రైజ్. ఖచ్చితంగా ఈ అవకాశం ఇచ్చిన మా చరణ్ బాబుకి, చిరంజీవి గారు ఎప్పుడైనా ఇంక నేను ఆయన సొంత మనిషినే, దానికాడ ఖచ్చితంగా ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పవను, ఈ చాలామంది అండి, అన్నపూర్ణ డిఏ టీము, ప్లస్ ప్రసాద్ ల్యాబ్లో మిక్సింగ్ థియేటర్లో ఇంజనీర్లు కానివ్వండి, దాదాపు చాలామందికి నిద్ర లేదు. దాదాపు ఒక 15 డేస్గా అందరికీ టైం కంటెంట్ చేర్చాలని తమన్తో పాటు పనిచేసిన ప్రతి ఒక్క సింగర్స్ అయితే పాపం 9 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు ఉన్నారు ఈ 20 రోజులు కోరస్ కోసం. అటువంటి సన్నివేశాలు ఎన్నో నేను ప్రసాద్ ల్యాబ్లో ఉండి చూశాను. ఎవరినైనా వదిలేసి ఉండింటే మా బ్యానర్ తరఫున క్షమించండి. ఖచ్చితంగా మా మేనేజర్లు అందరూ, రాయుడు, బాలు, సీను, మా అప్పారావు గారు నిద్రలేని ఎన్నో రాత్రులు గడుపుతుంటాడు. ఇంకా ఆయన వెనక మేము ట్రావెల్ అయ్యి దీన్ని దిగ్విజయంగా యుగంధర్ గారు, వీళ్ళందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీగా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆయన మెన్షన్ చేసి థ్యాంక్ యూ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఎన్వి ప్రసాద్ గారు. అండ్ ఇప్పుడు ఆలస్యం చేయకుండా సగౌరవంగా ఆర్బి చౌదరి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. సార్ ప్లీజ్. Namaskaram. This is our first collaboration with megastar Sanjeev Garu. So we are so grateful that for giving this wonderful opportunity to make this mega blockbuster Godfather. Our special thanks to Salman Garu for accepting this special role. This happened because of this total credit goes to Chiranjeevi Garu and Charan Babu. But we promise you, sir, we will deliver blockbuster this, because I have full faith on both the talented directors, Taman and our Raja. Taman already proved by giving blockbusters. One song itself is become blockbuster. And Raja, no doubt, because he has a degree in remaking. So congratulations, entire team. And I would like to thank Nayandara, our hero Satyadev, Sunil, Murli Sharma, Samudrakani, and our cinematographer Nirosha for their wonderful job. I also want to thank all the technicians and artists who work very hard for this movie. Thank you very much, and very soon we'll see you in Success Meet. Thank you. Wonderful, sir. Thank you so much, sir. ఎన్వి ప్రసాద్ గారిని అలాగే ఆర్బి చౌదరి గారిని మెగాస్టార్ చిరంజీవి గారికి బొకే ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చిరంజీవి గారు టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ టెక్నీషియన్స్ అందరూ కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరూ
ఈ ఫోటో సెషన్లో పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ వెల్కమింగ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. మంచి ఫ్యామిలీ పిక్చర్ లాగా ఉంది యాక్చువల్లీ ఇలా చూస్తుంటే. ఛానల్స్ వి డన్? యా, థ్యాంక్ యూ సో మచ్. వేదిక పైన ఉన్న టీం మెంబర్స్ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది మెయిన్ పీపుల్, చిరంజీవి గారు, సార్ ఆర్బి చౌదరి గారిని, సత్యానంద్ గారిని, సత్యదేవ్ గారు, ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్ సార్. సార్ సత్యానంద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము సార్, ప్లీజ్. జర్నలిస్ట్ మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు.